హలో గైస్, క్రికెట్లో స్టంపింగ్ అనగానే మన అందరికీ గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. సెకండ్ల వ్యవధిలో బెయిల్స్ ఎగరకొట్టడం మనం మ్యాచ్లో చూస్తూనే ఉంటాం. కానీ అసలు ఈ స్టంపింగ్ వెనుక ఉన్న ఎంసీసీ మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్ లా 39 నియమాలేంటో మీకు తెలుసా? ఒక బ్యాటర్ ఎప్పుడు అవుట్ అవుతాడు, ఎంపైర్ ఏ విషయాన్ని గమనిస్తారు, రన్అట్కి స్టంపింగ్కి తేడా ఏంటి, ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎంసీసీ లా 39 ప్రకారం ఒక బ్యాటర్ స్టంప్ అవుట్ అవ్వాలి అంటే ప్రధానంగా 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఎంపైర్. అందులో ఫస్ట్ వచ్చేసి నో బాల్ అవ్వకూడదు. బౌలర్ వేసిన బంతి నో బాల్ అయితే స్టంపింగ్ అవుట్ ఇవ్వరు, కానీ ఒకవేళ అది వైడ్ బాల్ అయితే ఖచ్చితంగా స్టంపింగ్ అవుట్ ఇస్తారు. సెకండ్ వచ్చేసి బ్యాటర్ గ్రీజ్ దాటి ఉండాలి. బంతిని ఆడే క్రమంలో కానీ లేదా మిస్ చేసినప్పుడు కానీ బ్యాటర్ తన గ్రీజ్ దాటి బయటకు రావాలి, అప్పుడే స్టంప్ అవుట్ ఇస్తారు. థర్డ్ వచ్చేసి రన్ తీసే ప్రయత్నం చేయకూడదు. బ్యాటర్ కేవలం బంతిని ఆడటానికి ముందుకు రావాలి తప్ప రన్ కోసం పరిగెత్తే ప్రయత్నం చేయకూడదు. ఈ 3 రూల్స్లో ఏ ఒక్కటి జరిగినా కానీ బ్యాటర్ స్టంపింగ్ అవుట్ అని చెప్పి అంపైర్లో డిక్లేర్ చేస్తారు. అయితే ఇక్కడ చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ బ్యాటర్ లైన్ మీద కాలు పెడితే అవుటా నాట్ అవుటా? రూల్స్ ప్రకారం లైన్ బిలాంగ్స్ టు ద ఎంపైర్. అంటే బ్యాటర్ కాలు లేదా బ్యాట్ పూర్తిగా లైన్ అవతల అంటే గ్రీజ్ లోపల నేలకు ఆని ఉండాలి. కేవలం లైన్ మీద అంటే ఆన్ ద లైన్ కాలు ఉండి గ్రీజ్ లోపల ఎలాంటి టచ్ లేకపోతే థర్డ్ ఎంపైర్ దాన్ని ఖచ్చితంగా అవుట్ అని డిక్లేర్ చేస్తారు. ఒకవేళ కాలు కనుక గాల్లో ఉన్నప్పుడు స్టంప్ అవుట్ చేస్తే దాన్ని ఎంపైర్స్ కూడా అవుట్ అని డిక్లేర్ చేసేస్తారు. అయితే స్టంపింగ్ చేసేటప్పుడు వికెట్ కీపర్ కూడా కొన్ని రూల్స్ అయితే పాటించాలి. లా 27.3 ప్రకారం బంతి బ్యాట్కు కానీ బ్యాటర్ బాడీకి కానీ తగలకుండా వస్తున్నప్పుడు కీపర్ స్టంప్స్ కంటే ముందు బంతిని క్యాచ్ పట్టుకోకూడదు. బంతి స్టంప్స్ లైన్ దాటిన తర్వాతే కీపర్ దాన్ని అందుకోవాలి. ఒకవేళ కీపర్ గ్లౌజ్ ముందే లైన్ దాటితే ఎంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటిస్తాడు. అప్పుడే బ్యాటర్కి నాట్అవుట్ అవుతాడు. అయితే ఇక్కడ చాలా మందికి మరొక డౌట్ వచ్చేది ఏంటంటే వికెట్ కీపర్ స్టంప్స్ పడేస్తే అది రన్అట్ కిందకి ఎందుకు రాదు అని. దీనికి చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే స్టంపింగ్ అనేది బ్యాటర్ రన్ తీసే ఉద్దేశం లేకుండా గ్రీజ్ దాటినప్పుడు కేవలం వికెట్ కీపర్ మాత్రమే అంటే వేరే ఫీల్డర్ సహాయం లేకుండా బెయిల్స్ ఎగరకొడితే అది స్టంపింగ్ అవుతుంది. దీని క్రెడిట్ బౌలర్ అండ్ వికెట్ కీపర్ ఇద్దరికి దక్కుతుంది. ఒకవేళ బ్యాటర్ రన్ కోసం ప్రయత్నిస్తూ గ్రీజ్ బయట ఉంటే అప్పుడు కీపర్ లేదా ఏ ఫీల్డర్ స్టంప్స్ కొట్టినా అది రన్అట్ కిందే లెక్క. దానివల్ల రన్అట్ వికెట్ అనేది బౌలర్ ఖాతాలోకి రాదు. సో ఇదండి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టంపింగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ అండ్ రూల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మరి మీ ఫేవరెట్ వికెట్ కీపర్ ఎవరు, ధోని స్టంపింగ్ లో మీకు బాగా నచ్చిన మ్యాచ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.